காஞ்சிபுரம் ஓரிக்கை மணிமண்டபத்தில் சங்கராச்சாரியா சுவாமிகள் ஆசியுடன் தெலுங்கு பிராமணர்கள் சங்கம் சார்பில் சிறப்பு கலந்தாய்வு கூட்டம். காஞ்சிபுரம் ஓரிக்கை மணிமண்டபத்தில் சங்கராச்சாரியார் சுவாமிகள் சாதுர்மாத விரதம் மேற்கொண்டு வருகிறார். இதில் தெலுங்கு பிராமணர் சம்மேளனம் மற்றும் தெலுங்கு பிராமணர் சேவா சமிதி சார்பில் சிறப்பு கருத்தரங்கம் நடைபெற்றது. இதில் சங்கராச்சாரியார் சுவாமிகள் தலைமையில் கருத்தரங்கில் கலந்து கொண்ட மற்றும் ஏற்பாடு செய்த CSK பாலு, TBM பாலு மற்றும் சென்னை சேர்ந்த திரு ராமச்சந்திரன், லட்சுமி நாராயணன், துரைசாமி, வழக்கறிஞர்கள் PK பாலசுப்ரமணியம், வெங்கட்ராமன் ஆகியோருக்கு பொன்னாடைகள் அணிவித்து ஆசி வழங்கினார். இதில் அனைத்து தெலுங்கு பிராமணர்களும் மற்ற சமூகத்துடன் இணைந்து அவர்களுடைய வாழ்க்கையுடன் இணைந்து சமூகத்திற்கு நல்ல பெயர் எடுக்க வேண்டும். மேலும் தமிழகத்தில் தெலுங்கு பிராமணர்கள் சுமார் 2.5 லட்சம் பேர் உள்ளனர் எனவும் இவர்கள் அனைவரும் ஒன்று சேர்க்கும் வகையில் பிரத்யேக வெப்சைட்டையும் இன்று சுவாமிகள் துவக்கி வைத்தார்கள். மேலும் தாய்மொழியான தெலுங்கு பேசிட யாரும் கூச்சப்படாமல் இருக்க வேண்டும் எனவும் வசதி உள்ள பிராமணர்கள் வசதி இல்லாத பிராமணர்களுக்கு உதவி செய்து வாழ்க்கை தரத்தை உயர்த்தி தர வேண்டும் எனவும் கூறினார். எப்பொழுதும் நாம் செய்யும் தர்மம் தான் நம்முடன் வரும். நல்ல எண்ணமும் தர்ம சிந்தனையுடன் எப்பொழுதும் வாழ வேண்டும் எனவும் கூறினார். இந்நிகழ்ச்சியில் பல்வேறு மாநிலத்தை சேர்ந்த ஏராளமான பக்தர்கள் கலந்து கொண்டு சுவாமிகளிடம் ஆசி பெற்று சென்றனர். ఈరోజు స్వామి సంకల్ప విశేషంతో పొద్దున విశేషాలు కొన్ని మీ ముందు ఉంచాలి. ఒకటి, ప్రధానంగా మారిపోతున్నటువంటి కాలంలో, అధునాతన కాలంలో కాలం పరిగెత్తుతున్నటువంటి వేళ బ్రాహ్మణుడి యొక్క పాత్ర సమాజంలో ఎలా దీవించారో, ముఖ్యంగా భాగవతంలో పరమాత్మకి ఆశీర్వచనం ఇచ్చినటువంటి అగ్నిజ్యోతులుడు ఉన్నటువంటి అనేక మందితో సమైక్యంగా ఉండాలని ఎప్పుడు కూడా మాటని కానీ ఆగస్టు పెద్దలు 2 ఏళ్ళుగా అడుగుతూ ఉంటాను. నేను ఒకసారి అడుగుతూనే ఉంటాను, నా వల్ల కుదరలేదు. ఇప్పుడు లాస్ట్ టైం 2 ప్రెస్ చేసి ఏర్పాటు చేయవలసి పెద్దలు చెప్పిన వల్ల ఇంకొక విశేషమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని, జయేంద్ర సరస్వతి స్వామి వారిని, మన విజయేంద్ర సరస్వతి స్వామి వారిని ముగ్గురిని కూడా నేను ప్రార్థించాను. ముగ్గురితో కూడా నేను అంతేవాసిగా వెలిగాను. ఈ ముగ్గురు కూడా మా వెంటకి రావటం మా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఎక్కువ సేపు మాట్లాడటం కాదు, చాలా మంది ఉన్నారు కాబట్టి స్వామివారి మీద ఆశువుగా ఒక పాట పాడటానికి ప్రయత్నిస్తాను. స్వామి నమస్కారం. ఏ రాగం పాడమంటారు? విజయేంద్ర సరస్వతి స్వామి నీ మ్రోల నిలిచి మీ పాట పాడిని పరవశముందెదను నేను స్తుతి చేసెదను. మేము ప్రస్తుతి చేసెదను.
సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆదారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మయే. పెద్ద పుణ్యం చేసిన వాళ్ళ ఇక్కడ వచ్చి మరి కలుసుందు ముడుసు అందరి వల్ల ముడియదు. కాస్తే వచ్చింది ముడుసునా ముడియదు. అయితే కలవాల మనం రావాల కలుసుకోవాలా మాట్లాడవాలా చేరుకోవాలా బంధువులు అంతా ఆ మాయ మన ఆచార్య స్వాముల ఆశీర్వాదాల్లో మనకు నేడు ఈ తెలుగు మహాసభ అందరూ చేరినారు. అది చూసేదే కాణ కణ్కోడి వెంటున్నాడు. ఎన్న పుణ్యం செய்தனை நெஞ்சமே సార్, ఎన్న పుణ్యం செய்தனை நெஞ்சமே. వారి సంకటం కారణం మనం ఉచ్చారణ చేస్తున్న భాష సక్రమంగా ఉంటుందా లేదా అనే సందేహం కారణం. ఇలా అనేక కారణం చేత శ్రద్ధ ఉన్న ధైర్యం చేయలేక ఈ భాషని కాపాడటంలో కొంత ఉత్సాహం ఉన్నా అంత ప్రావీణ్యత కానీ లేదు, అంత ఆదరణ కానీ లేని కారణం చేత భావంతో ఉండిపోయింది ఈ భాష. భావం వల్ల దానికి ఉద్యోగ అవసరాలు ఒకటి కారణము. ఇంకొక కారణము లోకంలో దానికి చూపిస్తున్న మర్యాద గౌరవం. కానీ రవివంశజానాం సంఖ్యామతీత్య భూమిభాంతి గుణానుపాణాం ఏతైరమూమి కథమహం కథయామి దేవి మాత సరస్వతి మమాత్ర గురు ప్రసాదం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీప్యంతం శ్రీ జయేంద్రం నమామ్యహం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. ఈరోజు ఇక్కడ చాతుర్మాస్య కాలంలో శాస్త్రార్థ సభ జరుగుతున్నది. ఈ కచేరీలు ఈ 60 రోజులు జరిగిన దాంతోపాటు సభ, తర్క మీమాంస, న్యాయ వ్యాకరణ సభ, వేద భాష్య సభ, వేద పరీక్షలు, ఋగ్వేద యజుర్వేద సామవేద పరీక్షా కార్యక్రమము, ఇలా అనేక సభలు జరుగుతుంటాయి. అలా కాశీలో కూడా